అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదర మహాశయులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో వివిధ రకాలైనటువంటి జీవులను ఉపమానంగా తీసుకొని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులకు హితబోధ చేయడం జరిగింది. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సాలెపురుగు మరియు చీమ ఇతర జీవులను ఉపమానంగా తీసుకొని మానవులకు హితబోధ చేసినప్పుడు కొంతమంది అవిధేయులు ఏమని తెలియజేసేవారు అని అంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంత శక్తిమంతుడు, అంత ఔన్నత్యం గలవాడు కాబట్టి తన యొక్క శక్తిని మరియు ఔన్నత్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిరూపించుకోవడానికి ఇంత చిన్న చిన్న జీవుల ఉదాహరణలను ఎందుకు ఇస్తున్నాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంత గొప్ప శక్తి గలవాడు కదా, అంత ఔన్నత్యం గలవాడు కదా అని కొంతమంది అవిశ్వాసులు ఈ విధంగా వాదనలను చేసేవారు. దీని గురించి మనం సూరా అల్ బఖరా 2వ సూర 26వ వాక్యాన్ని గనుక మనం పరిశీలించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, ఇన్నల్లాహ లా యస్తహయీ అన్ యుద్రిబ మతలం మా బఉదతన్ ఫమా ఫౌకహా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతులో ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది, నిశ్చయంగా అల్లాహ్ దేనిని ఉపమానంగా చెప్పడానికి సిగ్గుపడడు. కడకు దోమ అయినా సరే, దానికన్నా అల్పమైన వస్తువు అయినా సరే. చూడండి సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యములో బఉదతన్ అనే అటువంటి పదాన్ని వాడడం జరిగింది. వాస్తవానికి బఉదతన్ అనేటువంటి పదం స్త్రీలింగాన్ని సూచిస్తుంది. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బఉదతన్ అనేటువంటి పదాన్ని వాడి ఆడదోమల గురించి ప్రస్తావన ఈ ఆయతులో చేయటం జరిగింది. నేడు మనం మోడర్న్ సైన్స్, ఆధునిక సైన్స్ తెలియజేసినటువంటి విషయాలను గనుక మనం పరిశీలించినట్లయితే చాలా ఆశ్చర్యపరిచేటువంటి విషయాలు కనబడతాయి. అవి ఏమిటి అని అంటే, మోడర్న్ సైన్స్ చేసినటువంటి పరిశోధనలలో ఆడదోమలు మాత్రమే రక్తాన్ని పీల్చే అటువంటి అవసరాన్ని కలిగి ఉంటాయి. ఎందుకు అంటే ఇవి తమ శరీరంలో ఉన్నటువంటి గ్రుడ్లని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి పోషకాలను రక్తాన్ని పీల్చి వాటికి అందిస్తాయి. అదేవిధంగా మగ దోమలకి చర్మాన్ని కొరికి రక్తాన్ని పీల్చే అటువంటి అవయవాలు కలిగి ఉండవు. అంటే మగదోమలు చర్మాన్ని కొరికి రక్తాన్ని తీసే అటువంటి శక్తి కలిగి ఉండవు, ఆ అవయవాలు కూడా అవి కలిగి లేవు. అలానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫౌకహా అనేటువంటి పదాన్ని కూడా వాడడం జరిగింది. అంటే దానికన్నా అల్పమైన వస్తువైనా సరే మేము ఉపమానంగా చెప్పడానికి సిగ్గుపడము అని వివరించడం జరుగుతుంది. నేడు మోడర్న్ సైన్స్ తెలియజేసేటువంటి విషయం ఏమిటి అని అంటే, మోడర్న్ టెక్నాలజీతో తయారు చేయబడినటువంటి మైక్రోస్కోప్లలో ఈ యొక్క దోమలని పరిశీలించినప్పుడు దోమలపై కొన్ని ఫ్లయింగ్ పారాసైట్స్ అంటే ఎగిరే అటువంటి పరాన్న జీవులు ఉన్నాయి. అంటే దోమ ఒక అల్పమైనటువంటి జీవి మరియు దానిపైన కూడా మరిన్ని అల్పమైనటువంటి జీవులు నివసిస్తాయి. ఈ యొక్క ఫ్లయింగ్ పారాసైట్స్ యొక్క ఆహారం దోమల యొక్క రక్తము. అంటే దోమల యొక్క రక్తాన్ని పీల్చి ఈ ఫ్లయింగ్ పారాసైట్స్, ఈ పరాన్న జీవులు తమ యొక్క జీవితాన్ని గడుపుతాయి. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క ఉపమానం ద్వారా ఎన్ని విషయాలు మనకి తెలియజేస్తున్నాడు. మొదటగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మేము దోమను మరియు దానికన్నా అల్పమైన వస్తువుని ఉపమానంగా తీసుకోవడానికి సిగ్గుపడము అని తెలియజేయడం జరిగింది. ఇక్కడ రెండు కూడా ఒకే దగ్గర ఉన్నాయి. అంటే దోమ ఒక అల్పమైనటువంటి వస్తువు మరియు దానికన్నా అల్పమైనది ఏమిటి? దోమపై నివసించే అటువంటి ఆ ఫ్లయింగ్ పారాసైట్స్, పరాన్న జీవులు. ఈ విధంగా నేడు మోడర్న్ సైన్స్ మనకి ఈ విషయాలను పరిశీలించి తెలియజేయడం జరుగుతుంది. కానీ అల్లాహు అక్బర్, దాదాపుగా నేటికి 1400 సంవత్సరాల క్రితం ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేయబడినటువంటి ఖురాన్ గ్రంథంలో ఈ విషయాలను తెలియజేయడం జరిగింది. అంతేకాదు సహోదరులారా, మోడర్న్ మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించి
ఈ దోమలలో కళ్ళు ఉంటాయి. ఈ కళ్ళు చాలా యాక్యురేట్ విజన్ని కలిగి ఉంటాయి. అంతేకాదు సహోదరులారా, ఈ దోమలలో 3 రకాల హృదయాలు ఉంటాయి. ఈ దోమలు 48 దంతాలను కలిగి ఉంటాయి. ఈ దోమల యొక్క ముక్కులో పదునైనటువంటి కొన్ని రకాల కూరలు ఉంటాయి. ఈ కూరలు తమ యొక్క ప్రత్యేకమైనటువంటి పనులను చేయడం జరుగుతుంది. అంతేకాదు దోమలో ఎక్స్రే తీసేటువంటి సామర్థ్యం కూడా ఉంటుంది. ఇది రాత్రి సమయంలో హ్యూమన్ స్కిన్ని డార్క్ వైలెట్ కలర్లో చూపిస్తుంది. ఈ దోమలో వ్యాక్సిన్ భాగం కూడా ఉంటుంది. ఎప్పుడైతే హ్యూమన్ బాడీని తన యొక్క కూరలతో కొరకడానికి ప్రయత్నిస్తుందో అప్పుడు ఈ దోమ తన దగ్గర ఉన్నటువంటి వ్యాక్సిన్ని హ్యూమన్ బాడీలోకి రిలీజ్ చేసి ఆ ప్రదేశాన్ని మనిషికి ఏ విధమైనటువంటి నొప్పి తెలియకుండా చేసి రక్తాన్ని పీల్చడం జరుగుతుంది. అంతేకాదు దోమ అన్ని రకాల రక్తాన్ని ఇష్టపడవు. వీటికి బ్లడ్ టెస్ట్ చేసే అటువంటి ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా వీటి బాడీలో ఉన్నాయి. దోమలు రక్తాన్ని త్వరగా పీల్చడానికి ప్రత్యేకమైనటువంటి మెకానిజం కూడా వీటి బాడీలో ఉంటుంది. దాదాపు 3600 రకాల దోమలు ఉన్నాయి. ఇంకా ఎన్నో గుర్తించబడినటువంటి జాతుల దోమలు కూడా ఇంకా ఉన్నాయి. అలానే మరో విషయం ఏమిటి అని అంటే, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కాలంలో ఒక గర్వ అహంకారాలు కలిగినటువంటి నమ్రూద్ రాజు ఉండేవాడు. ఈ నమ్రూద్ రాజు స్వయంగా నేనే దేవుడుని అనేటువంటి వాదన చేసేవాడు. ఇతని యొక్క మరణానికి కారణం కూడా ఒక దోమయే. ఈ దోమ తన యొక్క ముక్కులో నుండి మెదడులోకి ప్రవేశించి ఆ మెదడులో కొంతకాలం వరకు అతను మరణించే అంతవరకు దోమ తన మెదడులో అలజడులను రేపింది. ఈ విధంగా ఒక దోమ ఒక గర్వహంకారాల రాజు యొక్క మరణానికి కూడా కారణమయ్యింది. చూడండి సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైనా విషయాన్ని ఖురాన్లో మనకి ఉపమానంగా తీసుకొని బోధిస్తున్నాడు అంటే ఆ జీవి అనేక రకాల ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఎందుకు తెలియజేస్తున్నాడు? అదే ఆయత్ని మరింతగా పరిశీలించి చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఫఅమ్మల్లదీన ఆమను ఫయఅలమూన అన్నహుల్ హక్కు మిర్ రబ్బిహిం వఅమ్మల్లదీన కఫరు ఫయఖూలూన మాదా అరాదల్లాహు బిహాదా మతలా యుదిల్లు బిహి కతీరం వయహదీ బిహి కతీరా వమా యుదిల్లు బిహి ఇల్లల్ ఫాసికీన్. విశ్వసించిన వారు మాత్రం దీన్ని తమ ప్రభు తరఫు నుంచి వచ్చిన సత్యమని భావిస్తారు. కానీ అవిశ్వాసులు ఈ ఉపమానం ద్వారా ఇంతకీ అల్లా ఏం చెప్పదలుచుకుంటున్నాడు అని అంటారు. ఈ విధంగా ఆయన దీని ద్వారానే ఎంతోమందిని అపమార్గం పట్టిస్తాడు, మరి ఎంతో మందిని సన్మార్గం వైపుకు తీసుకొస్తాడు. అయితే దీని ద్వారా ఆయన అపమార్గానికి లోను చేసేది అవిధేయులను మాత్రమే. అల్లాహు అక్బర్. చూడండి సహోదరులారా, ఒక ఉపమానం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఇన్ని విషయాలను నేర్పిస్తున్నాడు. ఇలాంటి ఉపమానాలు అనేటువంటివి ఎంతోమంది సన్మార్గానికి కారణమవుతాయి. ఇలాంటి ఉపమానాల ద్వారానే ఎంతోమంది మార్గభ్రష్టులు అవుతారు. కాబట్టి సహోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించినటువంటి ఈ గ్రంథాన్ని మనం అర్థం చేసుకొని చదవాలి. అర్థం చేసుకొని చదవడంతో పాటు దీనిపైన ఆచరణ కూడా చెయ్యాలి. ఈ అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్ ప్రకారంగా మనం జీవితాన్ని కూడా గడపాలి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.